ఏం మాట్లాడుతున్నావురా కార్తీక్? మనకి లవ్వు బివ్వు ఏం సెట్ కావురా. గమ్మున డాడీ చూపించిన సంబంధాన్ని చేసుకో, నీ లైఫ్ బాగుంటది. అవును కార్తీక్, ఎందుకు మనకి ఇజ్జత్ పోయే పనులు? నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మామయ్య పరువేం అయిపోవాలి? అవసరమా చెప్పు? మీరు ఫైనల్ చేయండి, నాకు ఆ పిల్ల వద్దమ్మా. ఒకసారి ఇంటికి తీసుకొని వస్తాను, చూడండి మీకే అర్థమైతది. నువ్వు ఏ అమ్మాయిని ఇంటికి తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని మూసుకొని నేను చూపించిన సంబంధం చేసుకో, లేదంటే ఇప్పటికిప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో. నన్ను బాగా కొట్టారు, నాకు నువ్వే కావాలని చెప్పాను, ఇంటి నుంచి గెంటేశారు. ప్లీజ్ వచ్చి తీసుకెళ్ళవా? ఫస్ట్ నన్ను అయితే వెళ్ళనియండి డాడీ. తనని తెచ్చాక మీకు నచ్చకపోతే చెప్పండి. రేయ్, మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా నా ఇంటి గడప దొక్కితే మర్యాద ఉండదు. మీ ఇంట్లో చూస్తే అలా, మా ఇంట్లో వాళ్ళేమో నన్ను గెంటేశారు. ఇప్పుడు ఎలా కడితే? ఇప్పుడు నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళే ఛాన్సే లేదు. నేను ఇంటికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళే ఆప్షనే లేదు. ఇప్పుడు మనం ఇద్దరం డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాం అనుకో, నన్ను లోపల గుంజేసి నేను బయటికి గెంటేస్తారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం కడితే? జీవితం మీద అవగాహన లేని చిన్న వయసులోనే చేయకూడని తప్పు చేశాడు నా చిన్న కొడుకు. అత్తమ్మా, మామయ్య, అరే చిన్నోడా, ఏంట్రా ఈ పని? అమ్మా, నేను ఉన్న సిచ్యువేషన్ లో ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే ఇట్లా చేసిన డాడీ. రేయ్, ఏమండి, నా కడుపును చెడబుట్టావు కదరా. నేను చెప్పేది వినండి నాన్న. నాన్న అంటే 4 కోస్తా. మీరు లోపలికి వస్తారా, లేకపోతే వాడితో పాటు బయటికి వెళ్తారా?